వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అనేవారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం. ఈ మాటలనే స్ఫూర్తిగా తీసుకొని పెద్ద కలలు కన్నాడు రమేష్ గోలప్. వాటిని సాకారం చేసుకునే క్రమంలో ఎన్నో కష్టాలు పడ్డాడు. అయినా ఏనాడు వెనకంజ వేయలేదు. ఒకప్పుడు పొట్టకూటి కోసం గాజులు అమ్మిన ఆ కుర్రాడే ప్రస్తుతం ఐఏఎస్గా సేవలందిస్తున్నాడు. తన తల్లిని గ్రామాన్ని తలెత్తుకునేలా చేస్తున్నాడు. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా వార్సికి చెందిన రమేష్ గోలప్ది నిరుపేద కుటుంబం. చిన్నతనంలోనే ఎడమకాలికి పోలియో సోకింది. దీంతో ఆటపాటల్లో పాల్గొనడానికి ఇబ్బంది పడేవాడు. అయితే ఈ వైకల్యం అతని ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కొంచెం కూడా తగ్గించలేకపోయింది. చదువులో రమేష్ ఎప్పుడు క్లాస్ ఫస్ట్. తండ్రి గోరఖ్ గోలప్ సైకిల్ షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే అతడి తాగుడు అలవాటు కుటుంబంపై పెను ప్రభావాన్ని చూపింది. రోజు తాగడంతో ఆరోగ్యం దెబ్బతిని కుటుంబం నడపడం కష్టమైంది. దీంతో రమేష్ తల్లి విమలకు పని చేయక తప్పలేదు. మరో ఆదాయ మార్గం లేకపోవడంతో రమేష్ గోలప్ తల్లి చుట్టుపక్కల గ్రామాల్లో గాజులు అమ్ముతూ సంసారాన్ని నెట్టుకొచ్చేది. ఆమెకు తోడుగా రమేష్ తమ్ముడు సాయం చేసేవారు. వార్సి గ్రామంలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉండడంతో ఉన్నత విద్య కోసం బాబాయ్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ కూడా మిగతా విద్యార్థుల కంటే రమేష్ ముందుండేవాడు. 2005లో ఓ పిడుగు లాంటి వార్త రమేష్ను కుదిపేసింది. అనారోగ్యంతో తండ్రి మరణించడంతో 12వ తరగతి చదువుతున్న రమేష్ హతాశుడయ్యాడు. ఆ సమయంలో మోడల్ పరీక్షలు జరుగుతున్నాయి. తండ్రి అంత్యక్రియలకు వెళ్లేందుకు చేతిలో చిల్లి గవ్వలేదు. ఊరెళ్లేందుకు బస్ ఛార్జ్ కోసం ₹7 కావాలి. రమేష్కు వికలాంగ బస్ పాస్ ఉంది. అయినా మరో ₹2 కావాలి. స్నేహితుల సాయంతో అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. తండ్రి మరణం అతడిని బాగా కుంగదీసింది. అయితే తల్లి బలవంతంతో 4 రోజులకు కెమిస్ట్రీ పరీక్షకు హాజరయ్యాడు. ఆ పరీక్షలో రమేష్కు 40కి 35 మార్కులు వచ్చాయి. దీంతో స్కూల్ టీచర్ అందించిన ప్రోత్సాహంతో 12వ తరగతి పరీక్షల్లో 88.5% మార్కులు సాధించాడు. ఉన్నత చదువులు చదవాలనున్న అందుకు భారీ మొత్తంలో డబ్బు అవసరం కావడంతో తక్కువ ఖర్చుతో పూర్తయ్యే డిఎడ్ కోర్సులో చేరాడు. అదే సమయంలో ఓపెన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ కంప్లీట్ చేశాడు. 2009లో ఓ స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యాడు. ఉద్యోగం చేస్తున్నాడన్న మాటే కానీ రమేష్కు సంతృప్తి మాత్రం లభించలేదు. కాలేజీ విద్యార్థిగా ఉండగా స్టూడెంట్ యూనియన్ లీడర్ హోదాలో ఆయన చాలాసార్లు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళేవాడు. ఆ క్రమంలో తహసీల్దార్ అయితే అవినీతికి పాల్పడే అధికారుల భరతం పట్టొచ్చని నిర్ణయించుకున్నాడు. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడు. తన కల నిజం చేసుకునే దిశగా 2009లో తొలి అడుగు వేశాడు రమేష్. స్వయం సహాయక బృందం నుంచి తల్లి తీసుకున్న రుణంతో పూణే వెళ్ళి యూపీఎస్సీ పరీక్షకు సిద్ధం కావడం మొదలుపెట్టాడు. తొలి ప్రయత్నంలో విఫలమయ్యాడు. అయితే మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ పరీక్షలు రాసి తహసీల్దార్ ఉద్యోగం సంపాదించాడు. కానీ పట్టు విడవలేదు. పగలనక రాత్రనక కష్టపడి చదివాడు. 2012 యూపీఎస్సీ పరీక్షలో జాతీయ స్థాయిలో 2087వ ర్యాంకు సాధించాడు. ఆ క్షణంలో అతడిలో చెప్పలేనంత ఆనందం. 2012 మే 4న ఐఏఎస్ అధికారిగా తన స్వగ్రామంలో అడుగుపెట్టాడు. తమ కళ్ళ ముందే గాజులమ్మిన కుర్రాడు ఐఏఎస్ ఆఫీసర్గా రావడంతో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. రమేష్కు ఘనంగా స్వాగతం పలికారు. ఎంతోమంది యువకులకు ఆదర్శంగా నిలిచిన ఆయన్ను గ్రామస్తులు ప్రశంసలతో ముంచెత్తారు. ప్రస్తుతం రమేష్ జార్ఖండ్ ఎనర్జీ డిపార్ట్మెంట్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో కఠినంగా వ్యవహరించే ఆయన తన బాల్యంలోని అనుభవాలను మర్చిపోలేదు. అందుకే అవినీతి అధికారులకు సింహస్వప్నంగా మారాడు. జీవితంలో ఏదైనా సాధించవచ్చనడానికి రమేష్ జీవితం చక్కని ఉదాహరణ.